అది ఒక అందమైన పచ్చని గ్రామం. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఆ గ్రామంలో ఒక అమ్మ కోడి తన చిన్న చిన్న పిల్లలతో గడుపుతూ ఉండేది. ప్రతి పిల్లకి వేరే వేరే స్వభావాలు ఉండేవి. అమ్మ కోడి ప్రేమగా తన పిల్లలను పిలిచింది. పిల్లలంతా ఆనందంగా అమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. పిల్లలారా, ఎప్పుడూ కూడా మీరు కలిసిమెలిసి ఉండాలి అని తల్లి కోడి తన పిల్లలకు చెప్పింది. ఆ తర్వాత అన్నీ కలిసి పొలాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. పొలాల్లో చాలా గింజలు కనిపించాయి. పిల్లలంతా సంతోషంగా గింజలు తిన్నాయి. ఒక కోడిపిల్ల మాత్రం కొద్దిగా దూరం వెళ్ళిపోయింది. అది వెళ్తూ వెళ్తూ గడ్డి మధ్యలోకి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న పిల్లి దాక్కొని వీటి కోసం ఎదురు చూస్తూ ఉంది. దానిని గమనించిన కోడిపిల్ల చాలా భయపడింది. తల్లి కోడి అది గమనించి గట్టిగా అరిచింది. మిగతా పిల్లలందరూ అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. అమ్మ కోడి అరిచిన అరుపుకి పిల్లి భయపడి పారిపోయింది. దూరంగా వెళ్ళిన కోడిపిల్ల ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ కోడి ప్రేమగా దగ్గరికి తీసుకుంది. అమ్మ కోడి తన పిల్లలతో ధైర్యం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పింది. సాయంత్రం ఆకాశం ఎరుపెక్కింది. తల్లి కోడితో కలిసి పిల్లలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళాయి. అమ్మ కోడి పిల్లలను తన గూటిలో పెట్టింది. అన్నీ కూడా సురక్షితంగా ప్రశాంతంగా నిద్రపోయాయి. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. ఓకే పిల్లలు, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. టాటా, బాయ్. See you in the next video. Please like, share, subscribe my channel for more updates.